సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఫణిదప్ దుర్గా అండి. నేను ఒక ప్రొఫెసర్ అండి. ప్రొఫెసర్ అని అంటూ ఉన్నారు, అంటే రాజకీయాల మీద కూడా మీకు మంచి అనుభవం ఉండే ఉండొచ్చు. మరి ఈరోజు చూస్తూ ఉంటే వైసీపీ పార్టీ నుంచి కొంతమంది నాయకులు బయటికి రావడం కానీ, స్థానచలనం చేసిన తర్వాత అక్కడ మేము పోటీ చెయ్యము అని చెప్పేసి కటాఖండిగా అధిష్టానానికి చెప్పడం కానీ, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. తాజా రాజకీయ పరిణామాలపై ఒక ప్రొఫెసర్గా మీరే విధంగా రియాక్ట్ అవుతారు? అంటే ఒక ప్రొఫెసర్ అంటే ఈరోజు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా సమాజంలో వారంతో మెరుగైన సేవలను విలువలు అందించడంలో ముందంచు ఉంటాం. ఆ కోవకు చెందిన వాళ్ళుగా ఒక వ్యక్తిగా నేను గమనించింది ఏంటంటే, మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు 2014 ముందల ఆయన చెప్పిన మాటలు కొన్ని ఉంటే, ఆయన ఈ రాష్ట్రాన్ని దోచేసిన వైనం అందరికీ కూడా తెలుసు. అందుకని ఆ రోజు ప్రజలు గుర్తించి అతన్ని 2014లో చిత్తుగా ఓడించారు. కానీ ముసలి కన్నీరు కారుస్తూ ఆయన కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజలందరికీ కూడా నేనున్నానని ఒక భరోసా కల్పిస్తూ మీ యొక్క కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా అని పూర్తిగా నమ్మించే విధానం అనేది చేశారని ఆ రోజు ప్రజలందరూ కూడా ఒక తండ్రి లేని బిడ్డగా వారి తండ్రి మీద ఉన్న గౌరవంతో, అదేవిధంగా అతను కూడా సేవ చేస్తారనే ఉద్దేశంతో 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఎంతో రాష్ట్రాన్ని ఒక బాటలో నడిపించి రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేయడానికి రకరకాల మార్గాలు వేసిన విధం అందరికీ తెలిసే. కానీ అంతకు మించి ఏదన్నా చేస్తాడేమో, యువకుడు కొద్దిగా జనాలందరికీ కొద్దిగా దగ్గరయ్యాడని ఒక ఉద్దేశంతో ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఒక అవకాశం ఇద్దామని 2019లో ఎక్కడ లేని విధంగా దాదాపు 150 మంది పైగా ఎమ్మెల్యేలని ఆయన గెలిపించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఆయన ఏం చేశాడు, పరిపాలన కొత్త విధానం తీసుకొస్తాను అని చెప్పి ఏకాడికి ఫస్ట్ ఏం చేశాడంటే, ప్రజలకు సేవ చేసే చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ప్రజావేదిక కూల్చాడు. ఏంట్రా ఈయన ఎట్లా చేస్తున్నారు అనిపించింది. ఒక్కసారిగా ఏదైనా మీకు తెలుసు, ఒక రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఆ రాష్ట్ర రాజధాని అనేది నిర్మించి అక్కడ వాణిజ్య పరిశ్రమల్ని పూర్తిగా వాటన్నిటికి కూడా రకరకాల సదుపాయాలు పూర్తిగా కల్పిస్తే ఎటువంటి పారిశ్రామికీకరణ జరిగి ఆ రాష్ట్రంలో ఉన్న పూర్తిగా ఉపాధి అవకాశాలు పెరిగి అక్కడ ఎక్కువగా ఆ రాష్ట్ర అభివృద్ధి అనేది జరుగుతుంది మీ అందరికీ తెలుసు. రెండో అంశంగా వెంటనే ఏం చేశాడు, అమరావతి రాజధాని కాదు 3 రాజధానులని చెప్పేసి ప్రజలను ఒక గందరగోళం చేశాడు. అంటే దాదాపు 25,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఎంతో కష్టంతో ఇచ్చిన రాజధానిలో అప్పటికే దాదాపు వేలాది కోట్లు పెట్టుబడులు పెట్టారు. రకరకాల పరిశ్రమలు అనేది పెట్టుబడులు పెడతానికి వచ్చినాయి. అన్ని రకాలుగా ఒక్కసారిగా అవాక్కైపోయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది కుదేలైపోయింది. అదే కాకుండా వెంటనే ఆయన చేసిన పనులు ఏంటండి, వెంటనే అలా కాదు సచివాలయ నిర్మాణం చేద్దాం, పరిపాలన విధానాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్దామని ఏదో కల్లబల్లో మాటలు చేసి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా వాలంటీర్స్ వ్యవస్థని నెలకొల్పేసి సచివాలయ అనుసంధానం చేసి వాళ్ళే పూర్తిగా అంటే ఒక సంక్షేమదారుడు వాళ్ళే ఫైల్ చేసే విధంగా ఒక రకమైన కొత్త అవినీతి విధానాన్ని తెరలిపిన వ్యక్తి ఎవరంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి. నేను ఒక విద్యావేత్తగా నేను గమనించింది ఏంటంటే అండి, అతను ఆంధ్ర రాష్ట్రంతో బాగా వ్యాపారం చేశాడండి. ఎలా చెప్తున్నానంటే, ఆ వ్యాపారం రకరకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నా అని చెప్పి ఆ సంక్షేమ పథకాల్లో కొంతమందికి సంక్షేమం అందిస్తూ ఆ డబ్బులు ప్రజల ఖాతాలో పడితే ప్రజలు వాళ్ళు దైనందిక జీవితాల్లో ఉపయోగించే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి కరెంటు బిల్లు కానీ మౌలిక సదుపాయాలు ఉన్న ఇంటి పన్ను, కరెంటు అట్లాంటి పన్నులు పెంచుతూ, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచి నిత్యావసర సరుకులు ఎవరైతే నెలకొల్పుతారో రైతులు కానీ అక్కడ నుంచి మళ్ళీ దళారులు కానీ వ్యాపారవేత్తల దగ్గర నుంచి కమిషన్స్ రూపంలో, అదేవిధంగా ఆ వ్యాపారంలో క్విట్ ప్రోకో ద్వారా డబ్బును ఆర్జించే విధంలో రకరకాల వర్గాలను తయారు చేసి ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బును లూటీ చేసే ప్రయత్నం చేశాడు. దానిలో భాగంగా ఏం చేశారు, ఉన్న నిత్యావసర సరుకులు పప్పు, ఉప్పు, ఆయిల్ ఫ్యాక్టరీ కంపెనీలు వీళ్ళందరూ తెలియకుండానే ధరలు పెంచేశారు. ఎందుకు, అతను కమిషన్ తీసుకుంటున్నాడు కదా. ఆ ధరలను ఎవరి మీద, ప్రజల మీద పడ్డాయి. వీటి నుంచి డబ్బులు ఇస్తూ వాళ్ళ జోబులోంచి, పారిశ్రామికవేత్తల జోబులోంచి డబ్బులు లాగేసిన విధానం చేశాడు. ఇది గమనించేసరికి ప్రజలు ఏం ఆలోచించారు, ఇదేంట్రా డబ్బులు ఇస్తున్నాడు ఈ విధంగా రేట్లు పెంచుతున్నారని ఈరోజు ప్రజలకు ఆలోచన మొదలైంది. అన్ని రకాలుగా కదిలింది. మనం చూసినట్లయితే ఈరోజు చదువుకున్న నార్మల్ డిగ్రీ చదువున్న వ్యక్తి కూడా ఉద్యోగం ఎందుకు రావట్లేదని ప్రశ్నించుకుంటే చూస్తుంటే వచ్చి నెలకొల్పిన పరిశ్రమలు పారిపోతున్నాయి పక్క రాష్ట్రాలకి. ఆఖరికి ఎట్లా ఉందంటే, మీరు చూసుకున్నట్లయితే మన దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం వెనకబడి ఉంది. దీనికంటే పక్కగా ఆనుకున్న రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రం ఉంది. అక్కడికి పరిశ్రమలు ఏది వెళ్ళటానికి కూడా సాహసం చేయదు.
కానీ ఆంధ్ర రాష్ట్రం కంటే అక్కడే కొద్దిగా బాగుందని ఒరిస్సాకే తరలిపోయే పరిస్థితులకి ఈరోజు పరిశ్రమల వ్యవస్థ అనేది అక్కడ ఉంది. ఆ విధంగా వాళ్ళని ఎవరిని యువతను మోసం చేసిన విధానం మీరు చూడండి. నేను మామూలుగా చూస్తున్న రోజుల్లో గంజాయి అనేది అంత ఇదివరకు ఎప్పుడు ఉండేది కాదు. అట్లాంటిది విపరీతంగా ఈరోజు మీరు చూసినట్లయితే ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న పిల్లల దగ్గర నుంచే కొద్దిగా గంజాయికి మత్తు పదార్థాలకి బానిసలు అయిపోయి పూర్తిగా ఇబ్బంది పడే దాఖలాలు కనపడుతున్నాయి. ఈరోజు ఆయన వచ్చేటప్పుడు నాకు గుర్తుందండి, నేను వస్తే మాత్రం అక్క చెల్లెళ్ళకి న్యాయం చేస్తాను, మద్యం పాలసీ రద్దు చేస్తానని చెప్పాడు. మరి ఈరోజేమో నేను చూస్తూ ఉంటున్నాను పేపర్స్లో వైన్స్లు కానీ అదేవిధంగా మద్యం పాలసీలు విపరీతంగా పెంచేసి అది నాసిరకమైన మద్యం అనేది ప్రొవైడ్ చేస్తున్నాడండి. ఈరోజు చూడండి, ఎక్కువగా నేనేం చేశానంటే ఆరోగ్య సూచి ప్రకారం సూచి చేసినప్పుడు ఇదివరకు ఎట్లా ఉండేదంటే ఒక సరాసరి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం మీద అతను సంవత్సరానికి ఖర్చు పెట్టేది ఎంతనంటే చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నప్పుడు 5,500 రూపాయలు ఉండేది. ఆయన ప్రభుత్వం 2014లో స్వీకరించిన దగ్గర నుంచి దాన్ని ఎక్కడ తగ్గించాడంటే 2,700కి తగ్గించేశాడు. తగ్గించిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత అయిందంటే 7,900 రూపాయలు ఖర్చు అయింది. అంటే 7,900 రూపాయలు ప్రతి వ్యక్తి కూడా వాడు 12 నెలల జీవితంలో ఎక్కడోసారి వైద్యానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. అవన్నీ ఎక్కువగా ఆ సూచనలు చూసుకుంటే ఎవరు ఎక్కువగా ఇలా రియాక్ట్ అవుతున్నారంటే మద్యం సేవించేవాళ్ళు. విపరీతంగా కాలేయం లోపల లివర్సు కిడ్నీస్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఎక్కువగా చనిపోయేదాకా కూడా డిఫాల్ట్ తెలియట్లేదండి. ఆ విధంగా అత్యంత నాసిరకమైన మద్యం అనేది వీళ్ళు తయారు చేస్తున్నది అందులో డౌట్ లేదండి. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగిత శాతంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్న రాష్ట్రంలో చూస్తూ ఉంటే దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడాన్ని ఒక ప్రొఫెసర్గా మీరు ఎంతవరకు సమాధానం? సార్ నేను దీనికి పూర్తిగా వ్యతిరేకం అండి. ఎందుకంటే ఈ మనిషి ఎట్లా ఉన్నాడంటే, నేను కాగు లెక్కల ప్రకారం ఈరోజు దాదాపు 10 లక్షల కోట్ల పైన అప్పులు చేశారండి వీళ్ళు. ఈ అప్పులన్నీ తీర్చడానికి ఒక రాష్ట్రానికి ఏదైనా ప్రపంచ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవడానికి ఏ ముఖ్యమంత్రి అయినా సరే లేకపోతే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒక చోటకి వెళ్ళినప్పుడు తిరిగి మీరు ఏ విధంగా చెల్లిస్తారు, మీ రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకి జీతవత్యాలు లేకపోతే రకరకాల వడ్డీలు చెల్లించడానికి మీ యొక్క బడ్జెట్ సరిపోదుగా అంటే, అయ్యా మా దగ్గర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, మళ్ళీ తిరిగి రిక్రూట్మెంట్ చేసుకోము, ఒకవేళ రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి జీతాలు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళ పాయింట్ మెన్షన్ చేసి మీ ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వమని ఆ రకంగా కూడా ఈరోజు నిరుద్యోగులు మోసం చేసే వైన ఉంది. దాంట్లో భాగంగా మీరు చూడండి, మనం ఏం చెప్పాడు ఆయన, నేను ఖచ్చితంగా మీరు రాగానే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాడు. మీరు చూడండి, ఆయన ఎక్కిన తర్వాత ఎందుకు పనిగా ఈరోజు 4th గ్రేడ్ ఎంప్లాయీ కంటే అటెండర్ కంటే తక్కువ జీతం వస్తుందండి ఇంకా ఈరోజు సచివాలయం ఉద్యోగస్తులకి. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తింపు తెచ్చుకొని సమాజంలో వాళ్ళు కూడా ఉన్నత స్థితిలో ఉండాలని ఒక ప్రేరణతో ఎంతోమంది యువత ఆ రోజు ఆ ఉద్యోగులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి, ఎందుకంటే అత్యంత తక్కువ జీతం అండి ఆ క్యాడర్కి. సరే పదోన్నతులు ఉన్నాయా అంటే ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈరోజు కూడా వాళ్ళని బెదిరించే దాఖలాలు అవన్నీ కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అనేది అన్ని రకాలుగా ఉంది. అదొకటి. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తున్నారు అత్యంత పవిత్రమైన ఉపాధ్యాయులు ఈరోజు దాదాపు 12,000 స్కూల్స్కి సింగిల్ టీచర్ ఉన్నారంటండి. ఎంత దారుణమైన పరిస్థితి అండి. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరూ కూడా ఒక ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పాలా. దానికి తోడు ఈరోజు ఉపాధ్యాయులను ఏ విధంగా వేచిస్తున్నారండి, వాళ్ళు వెళ్ళంగానే బయోమెట్రిక్ విధానం అని, అక్కడున్న బాత్రూమ్స్ క్లీనింగ్ సెక్షన్స్ కూడా వీరే ఫొటోస్ తీయాలని, మధ్యాహ్నం ఉన్న భోజన పథకాన్ని కూడా ఖచ్చితంగా వీళ్ళే పర్యవేక్షణ చేయాలని, రకరకాల ఇబ్బందులు ఒత్తిడికి వాళ్ళని గురి చేసే వైఖరి. ఈరోజు దాదాపు 10 లక్షల మంది ఎంతోమంది వ్యక్తులు డిఎస్సికి ఎదురు చూస్తున్నారు, మెగా డిఎస్సి అని. ఒకసారైనా డిఎస్సి ఇచ్చిందండి ఈ ప్రభుత్వం. మరి ఇన్ని కోణాల్లో ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రభుత్వ ఉద్యోగం సిపిఎస్ రద్దు అన్నాడు, మోసం చేశాడు అక్కడ. అదేవిధంగా ప్రభుత్వం రావాల్సిన రాయితీలు ఇవన్నీ ఇచ్చేశాడు. నాకు తెలిసినంత వరకు హౌస్ అలవెన్స్ అని ఉంటుందండి. హౌస్ అలవెన్స్ అని అంటే ఏంటంటే, హౌస్ అలవెన్స్ అంటే నాకు తెలిసి ఏంటంటే, ఎవరన్నా సరే ఒక సిటీలో ఉంటుంటే ఖచ్చితంగా 4,500 రూపాయలు, దానికి 5,000 రూపాయలు ఖచ్చితంగా అద్దె అనేది చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని కూడా తగ్గించేసి ఈరోజు ఏ విధంగా ఉంది చూస్తున్నానండి. ఒక 500 రూపాయలు 1,000 రూపాయలు తగ్గించి ఇచ్చేపోయాను. ఎక్కడన్నా సరే పెరుగుతున్న నిత్యావసర ధరలకి లేకపోతే పెరుగుతున్నా సరే ఖచ్చితంగా ఖర్చులకు అనుగుణంగా అలవెన్స్లు పెరుగుతాయి. కానీ ఈ ప్రభుత్వంలో తగ్గించే విధానం ఏందో మాకు అర్థం కావట్లేదు. అన్ని కోణాల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వం అనేది పూర్తిగా కూడా వ్యతిరేకం అనేది మూట కట్టుకుందండి. దానిలో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యేలు చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఏమైనా చేస్తారు, ఇంకా ఏం చేస్తారు. వాళ్ళ నియోజకవర్గంలో నమ్ముకున్న ప్రజలకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సేవలు అందించాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా దృఢ నిశ్చయంతో ఎన్నో రకాల కార్యక్రమాలు చేశారు. కానీ ఈరోజు వాళ్ళకి ఎలా ఉందంటే వాలంటీర్లకు ఉన్న గౌరవం కూడా స్థానిక శాసనసభ్యులకు లేదని వాళ్ళకి తేటతెల్లం అవుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు చాలామంది ఎంతోమంది మాట్లాడుతున్నారు పూర్తిగా
మాట్లాడి వాళ్ళందరూ కూడా చెబుతున్నారు ఏంటండి ఇది ఎలా ఉంది అసలు పూర్తిగా అసలు ఏ విధంగా జరిగే పరిస్థితి లేదు, మేము ఏం చేయాలి ఏంటనేది వాళ్ళు చూసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ యొక్క సర్వే బాగాలేదు, అక్కడ ఓడిపోబోతున్నారని చెప్పి ఏం చెప్తున్నాడు. సర్వే బాగోటేందండి, నాకు అదే విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఏ శాసనసభ్యుడైనా సరే సార్ ఈ రోడ్డు వేయాలి, మా ఊర్లో ఖచ్చితంగా పూర్తిగా మంచినీటి సౌకర్యం కల్పించాలి అని రకరకాలుగా అర్జీలు అక్కడున్న సీఎంపీఎస్సీకో లేకపోతే ఖచ్చితంగా అక్కడున్న పర్టికులర్ అధికారులకి సమర్పించిన వైనం ఉంది. సమర్పించిన వైనంలో భాగంగా ఆ నిధులు కానీ ఇంకోటి అందించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఉన్న పైన సీఎంఓలో కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఇవ్వాలి. అక్కడ నిధులు ఇస్తే కదా వీళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి. వాళ్ళు ఇకపోతే ఏం చేయలేరు కదా. మరి మీరు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి తప్పుని ఎమ్మెల్యేల మీద గారా ఏంటంటే ఎంతవరకు సమంజసం అండి? మళ్ళీ ఇంకోటి చిన్న మాట అండి, అంటే నాకు తెలిసి అడుగుతున్నాను, మీరు చూస్తుంటే పూర్తిగా ఈరోజు ఎవరైతే ఎస్సీస్ ఎమ్మెల్యేస్ ఉన్నారో లేకపోతే బీసీ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ స్థానచలనం కలిగించి లేకపోతే కొద్దిగా ఉద్వాసన బలికేసి వాళ్ళకే చేస్తున్నారండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి. ఈరోజు రాష్ట్రంలో 4 మీ యొక్క సామాజిక వర్గాలు రకరకాల వ్యాపారాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారే, వాళ్ళ మీద సర్వే బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీ యొక్క ఇలా ఉందంటే క్రిమినల్స్కి మాత్రమే ఉంటుంది ఆ యాటిట్యూడ్. ఆ క్రిమినల్స్ యాటిట్యూడ్కే అనుగుణంగా మీరు పరిపాలన విధానం కొనసాగిస్తున్నారు. మీరు శాసనసభ్యులను మార్చడం వలన వాళ్ళు గెలుస్తారని కూడా ఉంది. తప్పండి. ఒక చోట చెత్త ఉంటే ఆ చెత్త తీసుకెళ్ళి ఇంకో చోట వేసినా అది చెత్తే అవుతుందండి. మీరు ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే శాసనసభ్యులను స్థానచలనం చేయటం కాదండి, మిమ్మల్నే స్థానచలనం చేయాలి. మీ యొక్క విధానమే తప్పు, మీ యొక్క ఆలోచనే తప్పు. ఎవరైతే గౌరవనీయ ముఖ్యమంత్రి స్థానానికి మీరు అర్హులు కాదు.